హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫిష్ తవా ఫ్రై వీడియో పెడుతున్నాను మీకు. అది యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ చేసిన ఐటమ్ అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వేశాను. ధనియాలు కొద్దిగా కావాలి, ఎండుమిర్చి కావాలి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా అల్లం తర్వాత జీలకర్ర, జింజర్గా అదే అల్లం చెప్పాను కదా, జీలకర్ర కొద్దిగా, ఇలాగా అన్నీ తీసుకుని కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం కడగాలి, అల్లం చెక్కు తీయాలి, అన్నీ శుభ్రం చేసుకుని గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ మనం వాడుకుంటున్నాం అనమాట. అందులో కొంచెం ఉప్పు కలిపేసి ఉప్పు కలిపిన పేస్ట్ని మనం ఆ చేపలకి అన్నిటికీ బాగా పట్టించాలి. ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లలోకి వెళ్ళేలాగా పూర్తిగా కారం అంతా కూడా అందులో పట్టించాలి. చాలా ఘాటుగా కావాలనుకుంటే ఇంకా 4 మిరపకాయలు తగిలించండి, పర్వాలేదు. కొంచెం స్పైస్ తక్కువ కావాలి అనుకుంటే కనుక ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకుని సరిపోద్ది నేను వేసినట్లుగా. కొంచెం బాగా ఘాటుగా అట్లా కావాలంటే కనుక ఒక 10 ఎండుమిర్చి వేసుకోండి. ఈ చేపలు మన సైడ్ గులివెందులు అంటాం మనం, ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు వీటిని. ఈ పెద్ద చేపలు దొరికినాయి. మొన్న మార్కెట్కి వెళ్ళాం కదా సండే రోజు, ఆ రోజే కట్ చేయించి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. నిన్న సాయంత్రం అంతా క్లీన్ చేసుకుని ఐస్లో నుంచి తీసి బయట పెట్టి అంతా శుభ్రం చేసుకుని ఈ కార్యక్రమం చేస్తుంది అనమాట. ఈ ఫిష్ వల్ల ఈవేళ రైస్ తినకుండా ఓన్లీ ఫిషే తింటున్నారు పిల్లలు, అన్నం మానేసి. అందుకని కొంచెం బాగా శ్రద్ధగా చేస్తున్నాను. చూడండి, మొత్తం కారం పట్టించాం. తర్వాత మన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరను కొద్దిగా మిరియాలు వేసి అది కూడా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ కూడా ఎక్కిస్తుంది అనమాట దీనికి, చేపలకి చాలా బాగుంటుందండి. ఇది కూడా పైన యాడ్ చేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనమాట. కొత్తిమీరను మిరియాలు కలిపి గ్రైండ్ చేసి దీంట్లోకి ఎక్కించాలి. ఎక్కించి చక్కగా దగ్గరికి నొక్కేసి ఒక పావు గంట అట్లా వదిలేశాను. చాలామంది ఏంటంటే మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారు, ఎందుకో అర్థం కాదు. ఫ్రిడ్జ్లో పెడితే ఎలా పెట్టింది అలాగే ఉంటుంది, కానీ అదేమీ నానదు, పీల్చుకోదు మసాలాని. మనం నిజంగా మ్యారినేట్ చేస్తే కనుక బయట వదిలేయాలి. అదే రేపు చేయాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఈవేళే చేస్తున్నాం కాబట్టి ఒక అరగంటలో చేసేస్తాం కాబట్టి బయట పెట్టాను. బయట పెట్టి దాని మీద మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను. పెట్టేసుకున్నాక ఏం చేస్తామన్నది, ఎలా ఫ్రై చేస్తామనేది, నిజంగా ఫిష్ అంత పెద్ద ఫిష్ని మనం ఫ్రై చేసుకోవడం కొద్దిగా కష్టం, తిప్పడం అవన్నీ చాలా కష్టం అన్నమాట. అదే బాబీక్యూ చేసుకునేలాగైతే వేరేగా ఉంటుంది. బాబీక్యూ పుల్లల మీద, అది నిప్పుల మీద కాలుస్తాం కాబట్టి అది సెపరేట్గా ఉంటుంది, దాని ఫ్రేమ్ అది వేరేగా ఉంటుంది. ఆ ఫ్రేమ్లో ఫిక్స్ చేసేసి చేపని ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది తవా ఫ్రై కాబట్టి మనం చేత్తోటే తిప్పాలి, అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ పర్వాలేదు, హ్యాపీగా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టపడినా పెద్దగా ఇబ్బంది ఏమనిపించదు. అలా మూత పెట్టేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇదిగో తవ్వ, నాన్ స్టిక్ తవ్వ పెట్టాను. కొంచెం నూనె వేసి, ఈ తవ్వ మీద ఏంటంటే నూనె కూడా తక్కువ పడుతుందండి. అదే మామూలు తవ్వ అయితే కనుక, ఇనప తవ్వ అయితే కొంచెం అంటుకుపోతూ ఉంటుంది, తర్వాత నూనె ఎక్కువ పడుతుంది. డీప్ ఫ్రై చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నాన్ స్టిక్ తవ్వ కాబట్టి నూనె చాలా తక్కువ పడుతుంది. ఫ్రై తిన్న ఫీలింగ్ ఉంటుంది, నూనె తక్కువ తింటాము. ఎక్కువ ఆయిల్ ఫ్రై లాగా బాధపడక్కర్లేదు. తవా ఫ్రై బాగుంటుంది. ఇది నాన్ స్టిక్ మీద చేసుకున్నది బాగుంటుంది అన్నమాట. ఇంకా అలా కాల్చుకోవడం ఓపిగ్గా హైలో పెట్టేయాలి, సిమ్లో పెడితే అంటుకుపోద్ది మళ్ళీ. హైలో పెట్టేస్తే ఫిష్ కాబట్టి కొంచెం వేడి తగలంగానే ఉడికిపోద్ది. మన మటను చికెను లాగా ఎక్కువసేపు ఉడకాలి అన్న బాధ ఏం లేదు, కొంచెం వేడి తగిలితే చాలు మెత్తగా అయిపోద్ది చేప. కొంచెం అలాగా ఓపిగ్గా దగ్గర నుంచి ఆ మసాలా అంతా తగిలిస్తూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో బటర్ కానీ ఆయిల్ కానీ వేస్తూ మెల్లిగా కాల్చుకుంటే తినడానికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
తిరిగేసాను చూడండి. ఇది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని సైడ్స్లో సెట్ చేశాను ఫిష్. అదే మధ్యలో అయితే కనుక మామూలు ఇనప బాండీలు అట్లాంటివి అయితే కనుక మధ్యలో గొయ్యి ఉంటుంది అనమాట. మధ్యలో గొయ్యి ఉండడం వల్ల అటు ఇటు కాలదు, మధ్యలో కాలిపోద్ది. దీనికి ఏంటంటే ఆయిల్ అంతా సైడ్స్కి చేరుతుంది, మూలలకి. అందుకని అటొక మూల ఇటొక మూల, కానీ మంటేమో మధ్యలో ఉంటుంది. ఆ ప్రాబ్లం అనిపించింది అనమాట కొద్దిగా. ఆ ఫ్లేమ్ ఏమో మధ్యలో ఉండటం, ఫిష్ ఏమో అటు ఇటు మూలలకి వెళ్ళిపోవడం, అట్లా కొంచెం ఇబ్బంది అనిపించింది. చూడండి ఫ్రై ఎంత డీప్ ఫ్రై, చక్కగా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టండి. దీంట్లో ఏంటంటే ప్రాన్ కూడా తీసుకున్నాం కదా, కొన్ని ప్రాన్ కూడా వేయించాం లాస్ట్లో, బాగుంటుంది అని చెప్పేసి. ఫిష్తో పాటు ప్రాన్ కూడా తిన్నారు మా వాళ్ళు. టైగర్ ప్రాన్ ఆ రోజు తీసుకున్నాను, వీడియోలో చూపించాను మీకు టైగర్ ప్రాన్. అదే బొగ్గుల మీద అయితే కనుక వేరేగా వస్తుంది అనమాట. ఇది ఫ్రేమ్లో ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలి అంటే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.